ఈ కేసులో లోవర్ కోర్టులో ఇది క్యాపిటల్ పనిష్మెంట్గా రావాల్సింది. మనం అపీల్ ఫైల్ చేస్తున్నారు ఇక్కడ హైకోర్టులో. కాబట్టి ఇవాళ జడ్జ్మెంట్ పాస్ అయింది. దెర్ వాజ్ ఏ బిగ్ ఆర్గ్యుమెంట్ రిగార్డింగ్ దిస్ కేస్ ఫర్ ఆల్మోస్ట్ 33 days. Other counsels representing the other accused also has briefed the court, and finally today the honorable court has passed judgment confirming the appeal of the lower court, orders of the lower court. మనం ఖచ్చితంగా ఇవాళ కాపీస్ మాకు దొరుకుతాయి. కాపీస్ దొరికిన తర్వాత, జడ్జ్మెంట్ కాపీస్ దొరికిన తర్వాత మనం ఏం చర్యలు తీసుకోవాలి మా టీంతోని కలిసి ఇవాళ మనం డిసైడ్ చేసి తప్పగా మనం సుప్రీంకోర్టులో అపీల్ ఫైల్ చేస్తాను. యాక్టివిటీ ఉందో దానికి సంబంధించి డెత్ కన్ఫర్మ్ చేయమని చెప్పేసి ఇవాళ డివిజన్ బెంచ్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు పూర్తి తీర్పు ఇచ్చారు. వాదనలు అంటే ముఖ్యంగా దీంట్లో రకరకాలైనటువంటి ఎవిడెన్స్, నియర్లీ 4000 pages ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. తర్వాత 459 మంది విట్నెసెస్ సైట్ చేయడం జరిగింది. 157 మంది ప్రాసిక్యూషన్ విట్నెసెస్ ఎగ్జామిన్ చేశాము. తర్వాత 207 సంబంధించినటువంటి ఎంఓస్ ని మేము మార్క్ చేయించడం జరిగింది. 450 సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా దీంట్లో మార్క్ చేయడం జరిగింది. ఒక సుదీర్ఘమైనటువంటి, ముఖ్యంగా దిస్ ఈజ్ ద లాంగెస్ట్ ట్రయల్. 2 years అంటే పర్టికులర్ గా మన స్టేట్ లో, బికాస్ నంబర్ ఆఫ్ పీపుల్ డైడ్ అయ్యారు. తర్వాత వేరియస్ విట్నెసెస్ ఎవిడెన్స్ ఉంది ఇందులో. రకరకాలైనటువంటి వీళ్ళు సైకిల్స్ ఎక్కడ పర్చేజ్ చేశారు, తర్వాత జరిగినటువంటి ఈ సంబంధించినటువంటి ప్రెషర్ కుక్కర్స్ ఎక్కడ చేశారు, అబ్దుల్లాపూర్ మీట్లో ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ అనేటువంటిది టెస్ట్ బాంబ్ బ్లాస్ట్ చేశారు. తర్వాత ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, ఆ రోజు జేసీ బ్రదర్స్ ముందు ఉన్నటువంటి ఏదైతే CCTV ఫుటేజెస్ లో కూడా అక్యూజ్డ్ యొక్క ఆనవాళ్ళని, వాళ్ళ కదలికని, వాళ్ళని గుర్తింపు చేయడం జరిగింది. దీంతో పాటుగా ప్రాక్సీ సర్వర్స్ యూజ్ చేశారు, సెల్ ఫోన్ రికార్డ్స్, ఈమెయిల్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, మోర్ దాన్ 5000 pages ఆల్మోస్ట్ అంతా ఎవిడెన్స్ చేసిన తర్వాత ట్రయల్ కోర్టు ఇచ్చారు. ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో ఏదైతే ఇవాళ హైకోర్టు ధర్మాసనం కూడా అగ్రీ అయ్యి దాన్ని కూడా ఇప్పుడు ఇవ్వటం జరిగింది. డెత్ సెంటెన్స్ కన్ఫర్మ్ చేస్తారు. ఉరిశిక్ష అమలు అనేటువంటిది ముఖ్యంగా ఇప్పుడు 2 stages దాటిపోయాయి ఆల్రెడీ. ట్రయల్ కోర్టు ఇచ్చింది కూడా డెత్ సెంటెన్స్ కన్ఫర్మ్ చేశారు. అపీల్స్ డిస్మిస్ అయినాయి. ఇప్పుడు నిందితులు సుప్రీంకోర్టులో గనక అపీల్ ఫైల్ చేస్తే ఖచ్చితంగా ఏమవుతుందంటే అపీల్ అయ్యేంత వరకు ఇది ఎగ్జిక్యూట్ అనేటువంటిది కాదు. ఎందుకంటే అపీల్స్ పూర్తి అయ్యేంత వరకు కూడా, ఎందుకంటే మరణ శిక్షకు సంబంధించింది. ఒకవేళ అపీల్ గనక ఫైల్ చేయకపోయినట్లయితే, జనరల్ గా సచ్ లైఫ్ కు సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా అది అక్యూజ్డ్ కౌన్సిల్ చేస్తారు. ఐ కెనాట్ టెల్. ఒకవేళ అపీల్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా అపీల్స్ అయ్యేంత వరకు ఇది మళ్ళీ ఎగ్జిక్యూట్ కావడం కష్టం, కొంత టైం పడుతుంది. ఒకవేళ అపీల్స్ కనుక చేయకపోయినట్లయితే విత్ ఇన్ 3 months లో ఆల్రెడీ హైకోర్టు సర్టిఫై చేసింది కాబట్టి డెత్ సెంటెన్స్ అనేటువంటిది. సో ఎన్ఐఏ మాత్రం పూర్తిగా కింది కోర్టులో కూడా చాలా సమర్థంగా వినిపించాం. హైకోర్టులో కూడా మాక్సిమం మాకు చేతనైనంత ప్రతి ఎవిడెన్స్ కూడా, ఎందుకంటే చాలా మంది బాధితులు, ముఖ్యంగా చాలా కుటుంబ సభ్యులు చనిపోతే, తర్వాత చాలా మంది సీరియస్ ఇంజ్యూరీ అయిపోయి, కాళ్ళు పోయి, చేతులు పోయి, రకరకాలైనటువంటి పార్ట్స్, అంటే జీవోత్సవంలాగా బతికేటువంటి వాళ్ళకి నిజంగా ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీ అనేటువంటిది వల్ల మనకి జాతి సమగ్రతకి, ముఖ్యంగా జాతి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీకి సంబంధించింది. కాబట్టి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్, మా విక్రమ్ గారు DIG గారు, తర్వాత మా అసిస్టింగ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరూ కూడా ఇన్ హౌస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇప్పుడు ఈ 5 ఆల్రెడీ వేరే కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు, వాళ్ళు తిహార్ జైల్లో ఉన్నారు. మరి ఈ ఉరిశిక్ష ఎగ్జిక్యూట్ అవుతుందా? జనరల్గా ఏంటంటే ఇతర కేసెస్ పెండింగ్ ఉన్నప్పుడు జనరల్గా ఆ కేసెస్ ట్రయల్స్ అయ్యేంత వరకు కూడా జనరల్గా సైమల్టేనియస్ గా జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ గనక సుప్రీంకోర్టు లేదు ఇది మేము కన్ఫర్మ్ చేస్తున్నామంటే కూడా సుప్రీంకోర్టులో అపీల్ అయిన తర్వాత కూడా డెత్ సెంటెన్స్ ఎగ్జిక్యూట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అక్యూజ్డ్ రైట్, ఇప్పుడే మీరే చెప్తున్నారు, అది వాళ్ళ హక్కు అనేటువంటిది. క్రిమినల్ కేసులో శిక్షకి వ్యతిరేకంగా అప్లై చేయడం అనేటువంటిది అక్యూజ్డ్. ఒకవేళ మాకు అగైనెస్ట్ ఉంటే మేము కూడా ఫైల్ చేసేవాళ్ళం. ఆర్గ్యుమెంట్స్ అంటే ఇన్నోసెంట్ అని చెప్తారు, వాళ్ళకి సంబంధం లేదని చెప్తారు. ప్రాసిక్యూషన్ అన్ని రకాలుగా మేము 390 పేజీల రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ ఫైల్ చేశాం డివిజన్ బెంచ్ ముందు. వారికి సుదీర్ఘమైన క్వశ్చన్స్ ఏం చెప్పారు, వాటికి సంబంధించిన మా దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్
ఇన్వెస్టిగేషను, ప్రతి 14 వాల్యూమ్స్లో ఉన్నటువంటి ప్రతి పేజీ కూడా, ప్రతి డాక్టర్స్ రిపోర్టర్స్, పోస్ట్ మార్టం రిపోర్టు, తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ రిపోర్టు, తర్వాత ఐడెంటిఫికేషన్ పారేడ్ సంబంధించింది ఆ రిపోర్ట్స్, తర్వాత మెడికల్ రిపోర్ట్స్, ఆల్మోస్ట్ ఎవ్రీ ఎవిడెన్స్, ఐ విట్నెసెస్ కూడా ఉన్నారు దీంట్లో. మీ జర్నలిస్టులు కూడా ఐ విట్నెస్ ఉన్నారు, అప్పట్లో ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది. సో బట్ ఐ డోంట్ రివీల్ ద నేమ్ బికాస్ ఆఫ్ దేర్ ఆల్ ప్రొటెక్టెడ్ విట్నెసెస్. పూర్తి సాక్ష్యాధారాలు చూసిన తర్వాతనే ట్రయల్ కోర్టు ఇచ్చింది. ఇవాళ హైకోర్టు వారు కూడా సుదీర్ఘంగా చాలా చారిత్రాత్మకమైన తీర్పు ఇది. ఏంటంటే ప్రజల ప్రాణాలకు సంబంధించింది, దేశ సమైక్యత సమగ్రతకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎప్పుడు కూడా ముఖ్యంగా ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని సమర్థంగా ఇన్వెస్టిగేట్ చేస్తుందని చెప్పేసి దొరకలేదు రియాజ్ బక్తల్, అతని విషయంలో ఎన్ఐఏ రియాజ్ భక్తుల కోసము ఆల్రెడీ, ఎందుకంటే మన ఎనిమీ కంట్రీలో ఉన్నారు పాకిస్తాన్లో, వీఆర్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్. ఎప్పుడు పట్టుకున్నా అతను కూడా ప్రాసిక్యూట్ చేసేసి అతని మీద సెపరేట్ ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది. అప్పటి వరకు ఇవైతే ఈ కేసెస్ సంబంధించి ప్రెసెంట్ 5 కూడా ఢిల్లీ తిహార్ జైల్లో ఉన్నారు. బికాస్ దీని కనెక్షన్ విత్ ఢిల్లీ కేసెస్, నంబర్ ఆఫ్ కేసెస్ వాళ్ళ మీద డిఫరెంట్ సిరీస్ ఆఫ్ బ్లాస్ట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉంచడం జరిగింది. అపీల్ ఖచ్చితంగా ఎస్ఎల్పి క్రిమినల్ అనేటువంటిది 90 days లో వేసుకోవాలి. ఒకవేళ వేసుకోకపోతే అపీల్ లేనట్టుగానే భావిస్తుంది. ఎందుకంటే అది సూమోటో తీసుకునేది ఉండదు. ఒకవేళ ఏదన్నా వాళ్ళు అడ్వకేట్స్ని పెట్టే పరిస్థితి, ఎందుకంటే అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్లే ఫైల్ చేస్తారని ఇప్పుడు మీరే చెప్తున్నారు. ఒకవేళ ఒకరిద్దరు చేయలేకపోయినా చిన్న లెటర్ రాసినా కానీ లీగల్ ఎయిడ్ ఇస్తారు. అపీల్ అనేటువంటిది ఇట్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ కాబట్టి అపీల్ అయ్యేంత వరకు ఇది కొంత మిగతా కేసులు విచారణలో ఉన్నాయి కాబట్టి మరి ఒకవేళ వెళ్లకుండా అది ఎగ్జిక్యూట్ అవుతుందా? ఖచ్చితంగా ఇక్కడ ఆల్రెడీ డెత్ కన్ఫర్మేషన్ అయిపోయింది కాబట్టి మిగతా 50 కేసులు పెట్టి మేము జీవితాంతం అతన్ని ప్రాసిక్యూట్ చేస్తాం అనేటువంటిది చట్టం ఒప్పుకోదు. ఖచ్చితంగా అపీల్స్ కనుక ఎగ్జాస్ట్ అయిపోతే, ఒకవేళ వాళ్ళు పోకపోయినా అపీల్ డిసైడ్ అయిపోయినా ఖచ్చితంగా డెత్ సెంటెన్స్ అనేటువంటిది కన్ఫర్మ్ అయిపోతుంది. మీకున్న సమాచారం ప్రకారం మిగతా దగ్గర ఉన్న కేసులు మీద పేలులకు సంబంధించిన అవన్నీ కూడా పేలులకు సంబంధించే డిఫరెంట్ ప్లేసెస్ దేశంలో అవన్నీ కూడా ఎన్ఐఏ చూస్తున్నారు. తర్వాత డీటెయిల్కి సంబంధించి ప్రెస్ రిపోర్ట్ కూడా అక్కడ ఉన్నటువంటి మా సంబంధించినటువంటి ఎన్ఐఏ మొత్తం డైరెక్టర్ గారు ఉంటారు. ఎందుకంటే బికాజ్ ఐఎమ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇక్కడ కాబట్టి ఐ హావ్ టు రెస్పెక్ట్ ద ప్రెస్. దట్ ఈస్ ద రీజన్ ఐ ఇన్ఫార్మ్డ్ ది ఆఫీసర్స్ ఐ కేమ్. ఖచ్చితంగా డీటెయిల్డ్ బ్రీఫింగ్ విల్ బి గివెన్ బై ది డైరెక్టర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అట్ న్యూ ఢిల్లీ.